నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సెప్టెంబర్ నాటికి దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కనుందన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. రేపు అఖిలపక్ష సమావేశం. చిత్తూరు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా స్వచ్ఛంద్ర కార్యక్రమాలు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తలోని వివరాలు. ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథుని ఆలయంలో నిర్వహించే పలు కార్యక్రమాలలో నవ కళేబర ఘట్టం అత్యంత కీలకం. మూలమూర్తులను మార్పు చేస్తూ కొత్త దారు విగ్రహాలను ఏర్పాటు చేసి బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాలలో నిక్షిప్తం చేయడమే ఈ నవ కళేబర కార్యక్రమం. ఆలయ చరిత్రలో దీనిని అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు. ఈ ఘట్టాన్ని ఇతివృత్తంగా చేసుకొని నవ కళేబర పేరుతో ఓ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా వీక్షించారు. ఆధ్యాత్మికత, చరిత్రల కలగలుపుగా రూపొందించిన ఈ చిత్రం జగన్నాథుని ఆలయంలో నిర్వహించే నవ కళేబర కార్యక్రమాన్ని కళ్లకు కట్టేలా చూపించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ చిత్ర దర్శకుడు, కళాకారులు, సిబ్బందిని ఆమె అభినందించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మంగల్ పాండే జయంతి పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మంగల్ పాండే గొప్ప దేశభక్తుడని, మాతృభూమి కోసం స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడారని కొనియాడారు. బ్రిటిష్ పాలనలను సవాలు చేసిన యోధుడిగా మంగల్ పాండే చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డ్రగ్ ఫ్రీ ఇండియా సాధన దిశగా యువ స్పిరిచువల్ సమ్మిట్ ఒక ముఖ్యమైన మెట్టు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమంలో పంచుకున్న వ్యాసానికి స్పందించిన ప్రధాని మోదీ ఈ సమ్మిట్ ప్రాధాన్యతను వివరించిన మాండవీయ పత్రికా వ్యాసాన్ని చదవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ రుద్రపూర్లో జరిగిన నివేశ్ ఉత్సవ సమారోహ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్లో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగేలా చేయడమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. पूजनीय बाबा रामदेव जी, डॉक्टर सुनील राय, अध्यक्ष यूपीएस शिक्षण संस्थान, श्री पवन अग्रवाल जी, राज्य के मुख्य सचिव महोदय, यहां पर उपस्थित सभी जनप्रतिनिधि, सांसद, विधायक और आज उत्तराखंड के विकास को गति देने के लिए यहां पधारे हुए सभी उद्योजक भाइयों बहनों और उपस्थित सभी भाइयों बहनों को मेरा राम राम प्रणाम। मित्रों, जब भी मैं उत्तराखंड में आता हूं तब एक नई ऊर्जा लेकर वापस जाता हूं, क्योंकि उत्तराखंड में आते ही चारों धामों में बैठे हुए देवी देवताओं का, मां गंगा, यमुना का और अनेक यहां पर बैठकर आध्यात्म की अहलेख जगाने वाले संतों का आशीर्वाद यहां आने के साथ ही प्राप्त हो जाता है।
2027 సెప్టెంబర్ నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కనుందని కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలోని సంగారెడ్డిలో ఐఐటి హైదరాబాద్ 14వ స్నాతకోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా భారత్ దూసుకుపోతుందని, నిర్మాణ రంగంతో పాటు సాంకేతిక రంగాలలో కూడా భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో సెమీ కండక్టర్ రంగంలో భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. The first made in India chip, manufactured in India chip on a commercial scale will be manufactured in this year 2025. The way we have created the talent pool, the way we are promoting the design, and the way we are going deeper into the capital equipment and the materials required for semiconductors, India will become one of the top 5 semiconductor nations in the world in the coming years. People will try to put more faith and confidence in trains coming from Japan or trains coming from Germany and France. When a train is coming from India, it has to be better on technology, lower on cost. That's what we are targeting. We are building more than 1,300 stations, right? Complete reconstruction. That is the pace at which we are taking up these stations. Kavach, world's unique automatic train protection system. దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే యువత మత్తు పదార్థాల బారిన పడకూడదని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. వారణాసిలో ప్రారంభమైన యూత్ స్పిరిచువల్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామిగా ఉండాలని, డ్రగ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. आज एडिक्शन नशा देश में और दुनिया में एक बड़ी समस्या के रूप में हमारे सामने खड़ा है. हमारे देश के युवाओं की लाइफ को बर्बाद करता है, उसके जीवन को बर्बाद करता है. ये समस्या विकराल बनती जा रही है. प्रधानमंत्री जी ने कई बार अपनी मन की बात में और सार्वजनिक कार्यक्रम में देश के युवा एडिक्शन से दूर रहे, नशा मुक्त हो, उसके लिए बात कही. हमें युवा और नशा मुक्त विकसित भारत बनाना है. युवाओं के द्वारा नशा मुक्ति का अभियान को आगे बढ़ा के जन जागरण करना है कि हम सब लोग सामूहिक तौर पर एक संकल्प करें, एक कार्ययोजना बनाए. ये कार्ययोजना 5 साल तक इंप्लीमेंट करके हम विकसित भारत में युवाओं को नशा मुक्त होके अपना कॉन्ट्रीब्यूशन करने के लिए प्रेरित करें. రాష్ట్ర వాటా లేకుండానే పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారుల నిర్మాణం పూర్తి చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లాలో 2,88,00,000 రూపాయలతో నిర్మించే రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రహదారులు అనేవి కేవలం రోడ్లు మాత్రమే కాదు, గ్రామీణాభివృద్ధికి, రైతుల రవాణాకు, విద్యార్థుల భద్రతకు బలమైన మౌలిక వేదికలని అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను సమీక్షించి తక్షణమే రివైజ్డ్ ఎస్టిమేట్లు సిద్ధం చేయగా టెండర్ల ప్రక్రియను వేగంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. 3 కోట్లు సెంట్రల్ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చారు. స్టేట్ లో ఇవ్వాల్సిన 18 కోట్లలో 10 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు పే చేసింది. ఇంకా 8 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 8 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు కనుక ఇచ్చుంటే మిగిలిన బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేది. ఆ రోజున గవర్నమెంట్ మారిపోయింది. అయితే 2014లో బ్రిడ్జ్ శాంక్షన్ అయినా కూడా పని మొదలవ్వటానికి 2017 పట్టింది. అంటే ఒక బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత పని మొదలవ్వాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి. అంటే మన దేశంలో ఈ బ్రిడ్జే కాదు, ఏ బ్రిడ్జ్ అయినా కూడా అదే పరిస్థితి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. నేను అన్ని తెలుసుకున్నా గత సంవత్సరంలో ఎందుకు ఇట్లా జరుగుతుందని. ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తేనే 2 సంవత్సరాలు ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు గత 5 సంవత్సరాల్లో దీని గురించి పట్టించుకున్నటువంటి నాయకులు ఇక్కడ ఎవ్వరూ లేరు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. పలు జిల్లాలలో జరిగిన కార్యక్రమ వివరాలను ఇప్పుడు చూద్దాం. భావితరాల భవిష్యత్ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిద్దామని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా గన్నవరం సిహెచ్సి హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మనం తినే ఆహారంలో కూడా ప్లాస్టిక్ వస్తువులను భాగస్వామ్యం అవుతున్నాయని, వాటిల్లో ఉండే కెమికల్స్ నేరుగా మన శరీరంలోకి వెళ్లి అనేక అనారోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను ప్రతి ఒక్కరూ గుర్తించి జూట్ సంచులు, స్టీల్, పింగాణి వంటి పాత్రలు వినియోగించాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మానవాళి ఆరోగ్యానికి భద్రత పెరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. నందిగామ మండలం పెదవరం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమం ఈ నెల ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం ఇతివృత్తంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగం దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసే అందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పేర్కొన్నారు. తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ కారణంగా పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం అవుతుందని, తోపుడు బండ్లు వ్యాపారులు ప్లాస్టిక్కు బదులు జూట్ బ్యాగులు, గుడ్డ సంచులు వినియోగించాలన్నారు. జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మానవాళి మనుగడకు ప్లాస్టిక్ను నిర్మూలించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం ఆపి జూట్ బ్యాగ్లను వినియోగించాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్పై అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని సహకరించాలని దుకాణందారులకు సూచించారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలోని సచివాలయాల్లో ప్లాస్టిక్ను నిషేధిస్తున్నామని, డిసెంబర్ నెలకల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి పీఎం సూర్యఘర్ పథకాన్ని తీసుకొచ్చామని, 20 లక్షల మందికి సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్తును అందిస్తున్నామన్నారు. వచ్చినప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ కానీ పరిశుభ్రత లేకపోతే దానిపైన మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండే పరిస్థితి ఉండదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ముందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించే బాధ్యత మనందరిపైన ఉంది. అది జరగాలంటే సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. చెత్త నుంచి ఎనర్జీ మీరు ఇంట్లో నుంచే ఆలోచించుకోవాలి. మన ఇండ్లలో మనకు చెత్త వస్తూ ఉంది. కొన్ని దేశాల్లో చెత్త నుంచి పొడి చెత్త, తడి చెత్త. తిరుపతి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూకేవాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టి ఏ విధంగా జరుగుతుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడుతూ, సాంకేతికతను అందిపుచ్చుకొని తిరుపతి నగరాన్ని సింగపూర్ తరహాలో తీర్చిదిద్దాలన్నారు. అనంతరం కంచిమఠాన్ని సందర్శించడంతో పాటు కపిలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కపిలేశ్వర స్వామి ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను ముఖ్యమంత్రి శుభ్రం చేశారు. వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే
చిన్న కోడలా ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజన్లుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేసరపల్లిలోని మేధా హైటెక్ సిటీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య సాంకేతికత సేవల రంగంలో సేవలు అందించే ఏక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ కార్యాలయాన్ని నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడలో మెడికల్ కోడింగ్ కంపెనీ ఏక్లాట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. అంతర్జాతీయ ఐటీ రంగంలో ఏపీ ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. Really happy to know that we are now, I see close to 300 young kids in front of me who have gotten the first job. And it's really heartening to hear that they're going to scale up to another 1,000 people getting jobs here in Amravati and Vijayawada. That will be possible if all of you are very disciplined. You are the brand ambassadors of Andhra Pradesh. It is important that we work hard. It is important that we have the commitment. It's important to see projects through. ICAI ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విశ్వసనీయమైన సంస్థగా గుర్తింపు పొందిందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరులో ICAI గుంటూరు చాప్టర్ ఆధ్వర్యాన స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా CA విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్లో భాగంగా 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష కాగా అందులో 2.4 ట్రిలియన్ సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్నారు. ఇది కఠినమైనది అయినప్పటికీ అసాధ్యం కాదన్నారు. సౌత్ ఆసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఆవిష్కృతం కాబోతుందన్నారు. As you go about conquering the world, I thought Guntur doctors, engineers conquered the world. Clearly I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students are pursuing this career. And the number of students who are pursuing CA are higher than the students who are pursuing engineering and medicine combined. So we have amazing talent here. One of the highest pass percentages, which means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవేంద్రప్రదేశ్గా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అసెంనాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 1,17,00,000 విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం లక్ష్యంతో ఉందన్నారు.
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే చెందుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పలు గ్రామాలలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి చేస్తుందన్నారు. 5 సంవత్సరాలు పెన్షన్తో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు చూపించినటువంటి చొరవతో ఇవాళ ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పి వచ్చిన ప్రభుత్వంలో చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతుంది. సంక్షేమం జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. పోలవరం పనులు కానీ పోలవరం రైట్ కెనాల్ దాదాపు ఉత్తరాంధ్రంతో కూడా సస్యశ్యామం కాబోతూ ఉంది. అట్లాగే అటు రాజధాని కూడా మనం ఒక మంచి రాజధాని కూడా నిర్మాణం చేసుకుపోతా ఉన్నాం. అటు విశాఖపట్నం అటు ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ శ్రీకాకుళంలో మరి పోర్ట్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అపూర్వమైనటువంటి ఆనందం కనబడుతుంది. ఇవన్నీ చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫుల్ కుతంత్రాలతో ఏ రకంగా మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎవరన్నీ చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడమే. కాకినాడలో ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హాకీ ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి సుమారుగా 500 మంది క్రీడాకారులు, 200 మంది సహాయక సిబ్బంది హాజరు కానున్నారని కలెక్టర్ వివరించారు. సివిల్ సర్వీసెస్ ఇండియన్ హాకీ టోర్నమెంట్ మనం జరిపిన తీరును చూసుకొని ఈసారి హాకీ ఫెడరేషన్ వాళ్ళు కాకినాడ మన డిఎస్ఏలో ఉన్న హాకీ స్టేడియంలో నేషనల్ లెవెల్ విమెన్ ఛాంపియన్షిప్ జూనియర్స్, సో అండర్ 19 బేసికలీ. సో ఆ నేషనల్ లెవెల్ ఈవెంట్ మన దగ్గర పెట్టడం జరుగుతుంది. ఈ ఈవెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్కి వెళ్ళటం జరుగుతుంది అనమాట. సో అతి ప్రాముఖ్యమైన ఈవెంట్ మన కాకినాడలో జరగడం ఈజ్ వెరీ వెరీ హ్యాపీ డెవలప్మెంట్. అంటే చాలా ఆనందకరమైన సందర్భం ఇది. అండ్ ఈ ఈవెంట్కి 29 స్టేట్స్ నుంచి దాదాపు 540 మంది అథ్లెట్స్ వస్తారు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ కోచెస్ కానీ అంతా కలిపి దాదాపు 700 దాకా మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి. నెల్లూరు జిల్లాలో సాగవుతున్న రెండో పంట ఇతర అవసరాలకు సరిపడా యూరియాను సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు సత్యవాణి తెలిపారు. నెల్లూరు పరిశోధన కేంద్రంలో నిర్వహించిన వర్క్షాప్లో ఆమె మాట్లాడుతూ దాదాపు 48,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరాన్ని గుర్తించి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. 2 లక్షల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో సాగవుతున్న వరి పొట్ట దశ నుంచి కంకి పాలు పోసుకునే దశలో ఉన్న పరిస్థితిని అనుసరించి సస్యరక్షణ చర్యలపై రైతులకు సలహాలు అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా అధికారి సుంకర రాము అన్నారు. విజయవాడలో ఎన్వైకే ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ 145 కోట్ల జనాభాలో 40% యువత నైపుణ్యాలను పెంపొందించుకొని సవాళ్లను అధిగమించాలన్నారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ ఎడిటర్ డి పురుషోత్తమరెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ హెన్రీ రాజ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ ఇవ్వడానికి ఒక ఒకేషనల్ ట్రైనింగ్ లాగా తీసుకురావడం జరిగిందండి. ఈ స్కిల్ ఇండియాలో ఒకటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కొంతమంది మధ్యలో చదువు మానేసి ఆర్థికంగా అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు, చదువు మానేసి వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్స్ తీసుకుంటూ ఈ పథకాల బెనిఫిట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇందులో ఏంటంటే మనకి స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. దాంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ పెరుగుతుంది. ప్రతిరోజు నేర్చుకునే అవకాశం మనకు దొరుకుతుంది. అప్గ్రేడెడ్గా ఉంటాము. ఇప్పుడున్నటువంటి ఏఐ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ స్కిల్ ఇండియా మిషన్స్ ద్వారా ఒకేషనల్ ట్రైనింగ్స్ అని చెప్పి మనకు తీసుకొస్తున్నాం.
మనకి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక పథకాలను మనకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ పథకాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది ఏ విధంగా మీ వరకు చేర్చాలి అనే విషయాలు చాలామందికి తెలియట్లేదు. ఆ విధంగా ఇది దేశవ్యాప్తంగా ఈ వర్క్షాప్ అనేది కండక్ట్ చేసి అందరికీ ఈ పథకాలను అందే విధంగా మీ అందరి దగ్గరికి చేరాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వర్క్షాప్ అనేది ఇక్కడ కండక్ట్ చేయటం, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ మై భారత్ ద్వారా అనేక యూత్ కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము. ఆ యూత్ కార్యక్రమాలు యూత్కి అందరికీ రీచ్ అవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము. ఆ కార్యక్రమాల్లో ఫిడే మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్ వైశాలి, దివ్య దేశ్ముఖ్ క్వార్టర్స్ ఫైనల్కు చేరుకున్నారని సత్తా చాటారు. జార్జియాలోని బుటుమిలో జరిగిన టై బ్రేక్ మ్యాచ్ల్లో సత్తా చాటిన ఈ నలుగురు భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టారు. ఐఎమ్ గేమ్స్ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్, బిజినెస్, సాంకేతిక రంగాలలోని ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై సమగ్రంగా చర్చించారు. స్పోర్ట్స్ ఫైనాన్సింగ్, డిజిటల్ ఫ్యాన్ మేనేజ్మెంట్, ఈ స్పోర్ట్స్, మహిళా పరిశ్రమల ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ప్రతి సెషన్ కూడా భారత క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై, గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధికి నిధులు సమకూర్చడంపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో ఎన్నో ప్రాంతాలలో వరదల పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కర్ణాటకలో మంగళూరు, ఉల్లాల్ పట్టణాలలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో అనాసాగర్ సరస్సు పొర్లి పొంగడంతో చౌపాటి పూర్తిగా నీట మునిగింది. ఉత్తరప్రదేశ్లోనూ గంగా నది మట్టం పెరగడం వల్ల ప్రయాగ్రాజ్ ఘాట్లు నీట మునిగాయి. వారణాసిలో కూడా బనారస్ ఘాట్లు గంగా నది వరదలతో నీట మునిగిందని అధికారులు తెలిపారు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. జూలై 3న ప్రారంభమైన యాత్ర ఇప్పటి వరకు 2,73,000 మంది దర్శించారు. జమ్మూలోని భవతీనగర్ యాత్రీ నివాస్ నుంచి 6,365 మంది భక్తులు 2 కాన్వాయ్లలో బయలుదేరారు. యాత్రకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, భక్తులు సురక్షితంగా గమ్యస్థానాలను చేరుతున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతిలోని భారత వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.